కిచెన్. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇవి అందులో వేయాలి. ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వస్తాయి అనుకుంటా. బ్రౌన్ కలర్ వస్తుందండి, డార్క్ బ్రౌన్. తిప్పుకుంటూ ఉండాలా? ఒక 1 మినిట్ ఉండాక. ఇవి మళ్ళీ ఇలా విడిపోవడం అంటే చిమిడిపోవడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఉంటాయండి, మన రోల్ పెట్టి ఉంటుంది ఏదైనా. అంటే మనం బ్రెడ్ రోల్ చేసుకునేది గట్టిగా రోల్ చేసుకోవాలి మంచిగా. వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని రోల్ చేసుకుంటే. ఓకే, ఈ ఫ్రై అవడానికి ఎంత టైం పడుతుందండి? మ్యాక్సిమం 3 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇందులో కొంచెం పని ఏంటంటే జస్ట్ వెజిటబుల్స్ ఉడికించుకునేంత వరకే పని. దాని తర్వాత అంతా ఈజీగా అయిపోతుంది. మీరు చూసినట్టే మంచి కలర్లో కూడా వస్తున్నాయి, అందరూ బాగా ఇష్టపడతారు. వంటకు ఎంత రుచిగా ఉన్నదని కాకుండా ఫస్ట్ ఎంత అందంగా ఉందనేది కూడా చూస్తారు కదా. అవునండి. ఓకే, ఫైన్. ఓకే, బాగా డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుని. ఓకే, మరి ఈ రోల్స్ దేంతో బాగా టేస్టీగా ఉంటాయి? దీన్ని ఏదైనా నంచుకోవడం కానీ ఏమైనా ఉంటుందా? అవునండి, టమాటా సాస్ చాలా బాగుంటుందండి. టొమాటో సాస్ బాగా స్పైసీగా ఉండాలంటే చిల్లీ సాస్ కూడా వాడచ్చండి. ఓకే, మరి పిల్లలు కాబట్టి మనం టమాటా సాస్ ఎక్కువ యూజ్ చేస్తాం. మరి పద్మ గారు, మరి మీరు ఇన్ని ఊర్లు తిరిగారు, మీరు ఇన్ని ఊర్లలో మీకు బాగా ఏ సిటీ ఇష్టపడింది? అలా ఏం లేదండి, అన్ని ఊర్లు మన ఊరే. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఓకే, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రత్యేకత అంట. ఓకే, మరి మీరు పుట్టింది ఏ ఊరండి? నేను కలకత్తాలో పుట్టానండి. ఓ, కోల్కతా అండి. అక్కడ పుట్టాను. అక్కడ పుట్టాక మళ్ళీ వైజాగ్ వచ్చేసామండి. వైజాగ్లో నేను నర్సరీ ఎల్కేజీ చదివానండి. అక్కడ అయిపోయాక మా నాన్నగారు ఈ ఊరు వచ్చేసారు, హైదరాబాద్. సో హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఇక్కడే సో మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చారన్నమాట. ఓకే, ఫైన్. మంచి కలర్లో వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఓకే, మరి మీరు ఎక్కువ ఇలాంటి వంటకాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నారు కదా, మరి ఆయిల్ అనేది కొంచెం చాలా అవాయిడ్ చేస్తూ ఉండాలి కదా? అవునండి. మరి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? మామూలు పేపర్ ఉంటుంది కదండి, ఆయిల్ డీప్ ఫ్రై ఉన్నప్పుడు పేపర్లో మనం ఫ్రై చేసేసుకున్నాక దాంట్లో పెట్టుకుని టిష్యూస్ పెట్టేస్తారు. ఓకే, చూసారు కదండి, ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే కనుక మంచి కలర్లో వస్తున్నాయి. ఎందుకంటే బ్రెడ్ కాబట్టి, బ్రెడ్ ఆబ్వియస్లీ బాగా ఆయిల్లో వేపుతూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇవి కూడా అలానే వస్తుంది. ఇంకా లోపల వెజిటబుల్స్ అవి కూడా చాలా టేస్టీగా ఉండబోతుంది మొత్తానికి. మళ్ళీ ఇంకా దీనిపైన ఏమైనా వేసుకోవాలంటారా? దీనిపైన ఇంకేం లేదండి, అంటే సాస్, టమాటా సాస్తో నచ్చుకుంటే. ఓకే, సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వెంటనే వీటిని తీసేసుకోవచ్చండి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే కనుక మంచిగా బ్లాక్ కలర్ వస్తుందండి, తినడానికి బాగుండదు, పిల్లలు భయపడతారు. కొంచెం ఈ వేపే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు వెళ్ళినా సరే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేపుకోవాలి. చూడటానికైతే భలే ఉన్నాయండి ఇవి. బాగుంటాయి. అయితే మీ వంటకాలు బాగా ఇష్టపడతారు మీ ఇంట్లో, నాకు దీన్ని బట్టి అర్థమైపోతుంది. అవునండి. తప్పకుండా, నాకైతే బాగా నోరు ఊరిపోతుందండి. నిజంగా టొమాటో సాస్ చాలా కలర్ఫుల్ గా ఉంది, నిజంగా చాలా బాగుంది కూడా. నేనైతే తప్పకుండా టేస్ట్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చేయాలి. ముందు మీరు చేయండి, తర్వాత తప్పకుండా. కాకపోతే వేడిగా ఉన్నాయండి.
నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు టేస్ట్ చేయండి. మీరు చేసిన వంటకం మీరు తినాలి తప్పకుండా. ఎలా ఉంది? చాలా బాగుంది. అదిరిపోయింది నిజంగా, చాలా క్రిస్పీగా. ఇంకా మధ్యలో మనం ఈ బంగాళదుంప, క్యారెట్, బీన్స్ తినని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అసలు ఈ టేస్ట్ కూడా ఏమాత్రం తెలియదు. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంది. నిజంగా మీరు తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడాలి. ఓకే పద్మ గారు, ఈరోజు మా స్పైసీ కిచెన్లో 2 అద్భుతమైన వంటకాలు చూపించారు. ఒకటి దోశ ఆవకాయ, ఒకటి బ్రెడ్ రోల్స్. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా, చక్కగా అందరూ ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి. అండ్ ఇంత మంచి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు ఎన్టీఆర్ ఛానల్ వాళ్ళ తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో మంచి రుచికరమైన వంటకాలు పరిచయం చేశారు పద్మ గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటకాలతో కలుద్దాం. అంతవరకు బాయ్.